నమస్తే. మలబద్ధకం, పైల్స్, ఫిషర్స్, ఫిస్చులా ఈ 4 ప్రాబ్లంలు ఇంటర్ రిలేటెడ్ అనేసి చెప్తాను నేను. ఈ 4 ప్రాబ్లంలు ఇంటర్ రిలేటెడ్ ఉండి మనకు ఒకటి స్టార్ట్ అయితే ఇంకోటి వస్తుంది అన్నట్టు అయిపోతుంది. ఎట్లా? ఇప్పుడు చూడండి, మలబద్ధకం స్టార్ట్ అయిందంటే ఏమవుతుంది? జర మోషన్ పాస్ అవ్వడానికి కష్టం అవుతుంది. మనం ప్రెషర్ వేసి మోషన్ పాస్ చేయడానికి చూస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఫిషర్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి. ఎందుకంటే ఆ గట్టిగా ఉన్న మలం మొత్తం వాల్స్ని రుద్ది బయటికి రావాలి. ఆ రుద్దుల్లో అక్కడ ఇంజురీ అవుతుంది. ఒక్కొక్కసారి రిపీటేటివ్లీ అదే అయి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అట్లా ఫిషర్స్ అవుతాయి, లేదంటే పైల్స్ అవుతుంది. మళ్ళా ఒక్కొక్కసారి యాప్సిస్ అవుతుంది. అక్కడ యాప్సిస్ ఒక్కొక్కసారి మళ్ళీ ఫిస్చులాలో మారుతుంది. అయితే మలబద్ధకం, పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్చులా కానీ మనకు క్లియర్ అవ్వాలంటే మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం. చాలామంది వస్తారు. ఒక పేషెంట్ ఇట్లనే నా దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందంటే, మీరు ఆ ఊరు పేరు కూడా విన్నరా లేదా నాకు డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఊరు పేరు ఏంటంటే బిలాస్పూర్. ఇప్పుడు బిలాస్పూర్ ఎక్కడుంది? ఛత్తీస్గఢ్లో ఉంది. ఆయన 2 సార్లు ఫిస్చులాకి ఆపరేషన్ చేయించుకున్నారు. మలబద్ధకం ప్రాబ్లం కూడా ఉంది. 2 సార్లు ఫిస్చులాకి ఆపరేషన్ చేయించినా అది తగ్గలేదు. ఎవరో మన అడ్రస్ ఇస్తే అంత దూరం నుంచి వచ్చిండ్రు మన దగ్గరికి ట్రీట్మెంట్ గురించి. అయితే మనం ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాము. ఆ పేషెంట్ ఏమో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే అందరూ ఏం పని ఉంటుంది, ఉడతారు, కూర్చుంటారు, సైన్ చేస్తారు, ఇంటికి వస్తారు అనేసి అనుకుంటారు. కానీ ఆయన నాకు ఏమన్నాడు తెలుసా మీకు? సార్, ఫుల్ పని ఉంటుంది సార్ మా డిపార్ట్మెంట్లో. ఇప్పుడు ఒక్కసారి మీరే ఆలోచించండి, ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమో అందరూ పని చేయకపోతే అసలు దేశం నడుస్తుందా సార్? నడవదు కదా, ఆగిపోతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీలకు కూడా పని ఉంటుంది. ఈ మధ్య అయితే ఇంకా ఎక్కువ పని ఉంటుంది. అయితే ఆయనకు ఫుల్ స్ట్రెస్ ఉండే జాబ్లో, ఫుల్ పని ఉండే జాబ్లో, మళ్ళీ ఫుల్ డే సిట్టింగ్ జాబ్. ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లంలు నేను చెప్పినా కదా, ఎప్పుడు ఎక్కువవుతాయి? సెడెంటరీ లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే ఎక్కువవుతాయి, ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోతే ఎక్కువవుతాయి, స్ట్రెస్ సరిగా లేకపోతే ఎక్కువవుతాయి. మళ్ళీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఫుడ్ టైంకి తినకపోవడం వల్ల కూడా ఎక్కువవుతుంది. ఇప్పుడు ఈ పేషెంట్ కూడా ఫుడ్ టైంకి తినకపోతుండే. అయితే మనం హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాం, ఫిస్చులా తగ్గింది. హోమియోపతి మెడిసిన్స్ తోటి మళ్ళీ కాన్స్టిపేషన్ తగ్గింది. అండ్ అయినా మనకు చాలా, అసలు నేను మీకు ఎట్లా థ్యాంక్ యూ చెప్పాలి నాకే అర్థమవుతలేదు అనేసి అన్నారు. ప్లస్ దాంతోపాటు మనం ఏం చేసినామంటే చెప్పినాం 8 నెలలు పడుతుంది, పూర్తిగా తగ్గుతుంది. దాంతోపాటు కొన్ని హోమ్ రెమెడీస్ కూడా చెప్తాను, అవి ఫాలో చేయండి. పైల్స్, ఫిషర్స్, ఫిస్చులా, మలబద్ధకం ఇవి అన్నీ ఉంటే మీకు ఒక 3-4 హోమ్ రెమెడీలు చెప్తాను. రెగ్యులర్ డైట్లో మీరు ఇంక్లూడ్ చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మీకు. ఫస్ట్ హోమ్ రెమెడీ పైల్స్, ఫిషర్స్, ఫిస్చులా అండ్ మలబద్ధకం ఇవన్నిటికీ జీలకర్ర పౌడర్. మీరు ఏం చేయాలంటే ఒక కడాయి తీసుకోవాలి, ఆ కడాయిలో జీలకర్ర వేయాలి, అది జర డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీంట్లో నెయ్యి, తేనె, నూనె, గీనె ఏమేయొద్దు, ఓన్లీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని అది పిసాయించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎప్పుడు మీరు ఫుడ్ చేసుకుంటారు, మీరు పప్పు చేస్తున్నారు, జర ఎక్కువ జీలకర్ర పౌడర్ వేయండి. దాంట్లో ఎంత రెగ్యులర్గా ఇస్తారు దానికన్నా ఎక్కువ వేయండి. అట్లనే మళ్ళీ కర్రీస్ చేసుకుంటారు అనుకోండి, జీలకర్ర పౌడర్ వేయండి. ఇప్పుడు మనం ధనియాల బుక్ని వేస్తాం కదా, అట్లనే జీలకర్ర పౌడర్ వేయండి. ఇది ఏం చేస్తుంది అంటే మనకు కాన్స్టిపేషన్లో ఉపయోగపడుతుంది, మలబద్ధకంలో ఉపయోగపడుతుంది. మళ్ళా దాని తర్వాత మనకు ఫిషర్స్, పైల్స్, ఫిస్చులా ఇవన్నిట్లో జర హెల్ప్ఫుల్ ఉంటుంది. అయితే ఇది చేసి చూడండి, బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది. మీకు స్టూల్ కూడా క్లియర్ అవుతుంది, మోషన్ క్లియర్ అవుతుంది, పైల్స్ ఏమో అంత పెయిన్ఫుల్ ఉండవు, ఫిషర్స్లో ఇచ్చింగ్ ఉండదు. ట్రై చేసి కమెంట్ చేయండి ఎట్లుంటుంది అనేసి. మళ్ళా ఇంకో రెమెడీ చెప్తాను మీకు. మీ అందరికీ ఇదైతే తెలుసు కదా, మన సబ్జా సీడ్స్ తీసుకోవాలి. సబ్జా సీడ్స్లో చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి పైల్స్కి, ఫిషర్స్కి, కాన్స్టిపేషన్కి, ఫిస్చులాకి. ఇవి ఏం చేయాలి? ఒక ఇట్లా నింపుకోండి చెయ్యి సబ్జా సీడ్స్ తోటి, అది ఒక కప్లో వేయండి, దాంట్లో వాటర్ సగం నింపేసి పెట్టండి. అది ఫుల్ అయిపోతుంది ఒక 5 నిమిషాల్లో జ్యూస్, ఎందుకంటే అవి థిక్ అయిపోతాయి, జెల్లీ లాగా తయారైపోతుంది. ఇప్పుడు ఇది ఏం చేయండి అంటే 1 కప్పు మీరు తినేసేయండి. మీల్ తినే ముందు ఇది తినేసేయండి. అంటే ఇప్పుడు లంచ్ తింటున్నారు, దానికన్నా ముందు సబ్జా సీడ్స్ కప్ తినేసేయండి. అరే ఏమైనా అయితే ఏం కాదు, ఎందుకంటే దీంట్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. ఈ ఫైబర్ ఏం చేస్తుంది అంటే మన డైజెషన్లో చాలా లాభకారి ఉంటుంది అండ్ గట్ హెల్త్ కూడా మంచిగా అవుతుంది. ఇది చేయండి. మళ్ళా
ఇంకోటి లాస్ట్ మీరు ఏం చేయండి అంటే డైలీ మీరు లంచ్ కానీ డిన్నర్ కానీ తింటారు కదా, ఒక 2 బుక్కలు లాస్ట్లో మీరు చల్లచారుతో తినండి. ఇప్పుడు చల్లచారు అంటే ఏంది అనేసి కొందరికి డౌట్ వస్తుంది. అది ఏం లేదు, మజ్జిగ పులుసు. అది కూడా మన గట్ హెల్త్ మంచిగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ప్రోబయోటిక్ అది. అండ్ ప్రోబయోటిక్ ఉండడం వల్ల మనకు ఏం చేస్తుంది అంటే బాడీలో మంచి బ్యాక్టీరియా పెంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇది కూడా మలబద్ధకంలో హెల్ప్ఫుల్ ఉంటుంది, గట్ హెల్త్లో హెల్ప్ఫుల్ ఉంటుంది, మళ్ళా మనకు ఫిషర్స్లో పైల్స్లో కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇది ప్రోబయోటిక్ అయితే ఇది చెప్పినా నేను. ప్రీబయోటిక్స్ ఏమున్నాయి మళ్ళా? ఇంతకుముందు నేను ఒకటి చెప్పినా కదా మీకు, సబ్జా సీడ్స్, అది ప్రీబయోటిక్. అంటే ప్రీబయోటిక్ ఏంది? ఇప్పుడు మనకు తిండి మనం తింటున్నాం కదా, గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి మన కడుపులో, దానికి మంచి తిండి ఏమో ప్రీబయోటిక్స్. ఇది సబ్జా సీడ్స్ దాంట్లో ఒకటి. సో ఇవి ట్రై చేయండి. మలబద్ధకం, ఫైల్స్, ఫిషర్స్, ఫిస్చులా, మీ గట్ హెల్త్ అన్నీ మంచిగా అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడండి దాంతోపాటు. దానికోసం ఇండివిజువలైజ్డ్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి. నమస్తే.